నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మొబైల్ వెహికల్ను సందర్శించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారిలో ప్రథమ స్థానంలో ఉన్నారని తెలిపిన అకాడమీ చైర్మన్ ఫారూక్ సుబ్లీ. ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం లోకేష్కు వేద పండితులు ఆశీర్వాదం అందించగా అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. లోకేష్ రాకతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధి గురించి అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పించాలని అధికారులకు తెలిపారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన చేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీస్ మీట్లో జీవో నంబర్ 30పై జరిగిన కీలక విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, ముందుగా విజయవాడ నగర వాసులు శుభవార్త తెలిపారు. కొద్ది రోజుల క్రిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీల సమావేశంలో జీవో నంబర్ 30 ద్వారా 150 గజాల స్థలాన్ని రెగ్యులర్ చేయమని సీఎంను కోరినట్లు తెలిపారు. దీనికి సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే అధికారులకు సూచనలు చేయడం జరిగిందని, 3 నెలల్లోని కొండ ప్రాంతాల పోరంబోకు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. విజయవాడ నగరవాసులందరికీ నమస్కారాలు. మీకు ఒక శుభవార్త. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎంపీ మీట్ లో మొత్తం అందరం కూడా విజయవాడ నగరవాసులకు ఉన్న జీవో నెంబర్ 30 ద్వారా 150 గజాల స్థలాన్ని రెగ్యులర్ చేయమని వారిని కోరటం, వారు వెంటనే అధికారులకి సూచనలు ఇచ్చి ఇమీడియట్ గా 3 నెలల్లో స్థలాలు రెగ్యులరైజ్ అవ్వాలని వారు చెప్పటం, ఇది నిజంగా శుభవార్త. ముఖ్యంగా కొండ ప్రాంతంలో నివసించే గుణదల వెస్టర్కాడ్ నియోజకవర్గంలో నివసించే ఎంతోమంది కొండ ప్రాంత వాసులకు ఇది ఒక నిజమైన శుభవార్త. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించింది. కాబట్టి ఎన్నో ఏళ్లుగా గుణదలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కొండ ప్రాంత వాసుల్ని ఓటు బ్యాంకుగానే చూసిన రాజకీయ కుటుంబాలు ఉన్నాయి, అంతేకాకుండా రాజకీయ పార్టీలు ఉన్నాయి. మేము చేతల ప్రభుత్వం అని మా ఎమ్మెల్యేలు, నేను, ముఖ్యమంత్రి గారు ఈ జీవో నంబర్ 30ని 3 నెలల్లో పూర్తి చేసి ఈ 30,000 కుటుంబాల చిరకాల కోరిక సొంత ఇంటికెళ్ళని నెరవేర్చబోతున్నందుకు మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఇట్లు మీ కేశినేని చిన్ని, విజయవాడ ఎంపీ. అందరికీ ధన్యవాదాలు. ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పరిమిత వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా గణనీయమైన దిగుమతులు సాధిస్తున్నాయని, మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా ఉపయోగిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లో నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆమె చెప్పారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ఉత్పత్తులను విక్రయించేందుకు విజయవాడలోని ఎస్ఎల్వి గ్రీన్ విల్లాస్లో ప్రారంభించిన మొబైల్ వెహికల్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పరిమిత వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నాయని, మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లో నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనను మంత్రి ప్రస్తావించారు. ఇటువంటి వినూత్న కార్యక్రమాల ద్వారా రైతులకు భరోసా కలగడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించిన మంత్రి, ప్రతి ఒక్కరూ సహజ సాగు వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఇటువంటి సానుకూల మార్పులు రాష్ట్ర ప్రగతికి ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు.
దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా రైతుల శ్రేయస్సే లక్ష్యంగా తీర్చిదిద్దుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం అనుసంధానంతో పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని తెలిపారు. భూ సంబంధ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు, గ్రామాలను భూ వివాద రహితంగా మార్చేందుకు ఈ పాస్ పుస్తకాలు దోహదం చేస్తాయని చెప్పారు. శనివారం ఏకొండూరు మండలం మాధవరంలో జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా, తిరువూరు శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. 702 మంది స్థానిక లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ, భూమి అంటే కుటుంబానికి ఉద్వేగాలతో ముడిపడిన అంశమని, ఈ నేపథ్యంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు సరికొత్త పట్టాదారు పుస్తకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరికరాలతో సర్వే జరగ్గా శాటిలైట్ టెక్నాలజీ, జియో కోడ్స్ అనుసంధానంతో రాజముద్రతో సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. భద్రతా ఫీచర్లతో ఈ పుస్తకాలు రూపొందించినట్లు తెలిపారు. భూ సంబంధ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు, గ్రామాలను భూ వివాద రహితంగా మార్చేందుకు ఈ పాస్ పుస్తకాలు దోహదం చేస్తాయని, హద్దులను మార్చేయడం వంటి మోసాలు కుదరవని స్పష్టం చేశారు. అత్యంత ఖచ్చితత్వంతో మన భూములు, మన హద్దులు భద్రంగా ఉంటాయని వివరించారు. QR కోడ్ స్కానింగ్ ద్వారా భూమికి సంబంధించిన వివరాలను కంప్యూటర్లో, మొబైల్లో చూసుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారిలో ప్రథమ స్థానంలో నిలుస్తారని ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ సుబ్లీ అన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ నేర్చుకోవలసిన అద్భుతమైన భాష ఉర్దూ అని, ఉర్దూ భాషకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో సీఎం రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ అకాడమీ తరపున కంప్యూటర్ సెంటర్లను నెలకొల్పేందుకు 3 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి ఆస్థానంలో ఆవో ఉర్దూ సీఖే పేరిట ముస్లిం విద్యార్థులకు ఉర్దూ వేసవి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఉర్దూ భాష అభ్యసించేందుకు అవసరమైన పుస్తకాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ సుబ్లీ పాల్గొని పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా ఉర్దూ భాషను అందరూ అభ్యసించవలసిన అవసరం ఉందన్నారు. ఎంతో అద్భుతమైన ఉర్దూ భాషను అభ్యసించడం వల్ల ఎంతో విలువైన సాహిత్యాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధి కోసం కృషి చేసిన వారిలో సీఎం చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో నిలుస్తారని పేర్కొన్నారు. ఉర్దూ భాషకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి ఆవో ఉర్దూ సీఖే పేరిట పుస్తకాలను ప్రచురించి అందజేయడం అభినందనీయమన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున 3 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉర్దూ భాషను అభ్యసించాలని ఆయన సూచించారు. కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి దర్గా ఆస్థానా బాబా అల్తాఫ్ రజా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ ఫారూక్ సుబ్లీని ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించిన చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. ఇది సీఎం చంద్రబాబు నాయుడు ముందు చూపుకు అనుభవానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్గా భాష పట్ల బాధ్యత పట్ల సుబ్లీని నియమించడం వల్ల ఉర్దూ భాషాభివృద్ధికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ లోగోలో ఉర్దూ భాష ఉన్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ లోగోలో కూడా ఉర్దూ భాషను నేర్పాలని, తెలుగు, ఇంగ్లీష్ భాషల తర్వాత విశిష్టత గల ఉర్దూ భాషకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, తొండెపు దశరథ జనార్దన్లకు అల్తాఫ్ రజా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉర్దూ భాషాభిమానులు, ముస్లిం మత పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. మొహసినే ఉర్దూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమల పొది నుండి, అదేవిధంగా మా గౌరవ మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క సూచనల మేరకు, అదేవిధంగా మన పెద్దలు శ్రీ అహ్మద్ షరీఫ్ గారి యొక్క సలహాల మేరకు ఈ రోజున ఈ కార్యక్రమానికి జయప్రదంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అందరికన్నా ముందు ఒక లిటరరీ కమిటీ, ఇన్ని 50 సంవత్సరాల చరిత్రలో ఎవరు కూడాను ఉర్దూ భాష కోసము ఒక లిటరరీ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసింది లేదు. అందరికన్నా ముందు ఒక లిటరరీ కమిటీ ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత ఈ యొక్క ఫస్ట్ పుస్తకం అంటే ఈ 50 సంవత్సరాల చరిత్రలో ఉర్దూ భాషాభివృద్ధి కోసము ఎంతమంది ఏ రకంగా పాటుపడ్డారనేది ఇది అదొక్కటే నిదర్శనం. ఈ రోజున ఈ పుస్తకానికి ఆవో ఉర్దూ సీఖే అన్న పుస్తకం తీసుకొచ్చి దాదాపు 25,000 కాపీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ, రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఏంటంటే ఒక సమ్మర్ క్యాంప్, అంటే ఇది కేవలము ఒక భాష అనేది ఒక వర్గానికో లేకపోతే ఒక మతానికి చెందినది ఏమాత్రం కూడాను కాదు, ఇది అన్నిటికీ కూడాను అందరికి కూడాను చెందుతుంది అని చెప్పేసి సమ్మర్ క్యాంప్లో
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరిని కూడాను ఉర్దూ భాష నేర్చుకోవచ్చు అని చెప్పేసి అనేక చోట్ల దాదాపు 200 పైగా సెంటర్లలో ఈ రోజున ఉర్దూ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున నుంచి ఈ సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున మైలవరం నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారి యొక్క సహకారంతో ఈ రోజున ఇక్కడ కొండపల్లి షాబుఖారీ బాబా దర్గా ఆస్థానంలో మన పెద్దలు అల్తాఫ్ రజా గారి యొక్క సహకారంతో ఇక్కడ ఘనంగా ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉర్దూ భాష నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను పిలిచి ఇక్కడ ఒక కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మత పెద్దలు మరియు అదేవిధంగా సామాజిక కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ పెద్దలు అందరూ కూడాను ఇక్కడకు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికన్నా ముందు నేను ఇక్కడ ఒక విషయం అయితే చెప్పదలుచుకుంటున్నాను. అదేంటంటే ఉర్దూ భాషాభివృద్ధి కోసం మొత్తం దేశంలో ఏదైనా ఒక పేరు చెప్పండి ఉర్దూ భాష అభివృద్ధి కోసం పనిచేశారు అంటే కనుక ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. ఆ పేరే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉర్దూ భాష గుర్తింపు తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముందు చూపున్నటువంటి, ఎందుకంటే అనుభవజ్ఞులు ఎక్కడో అభివృద్ధి అక్కడే అన్నారు. అభివృద్ధి చెందాలంటే అనుభవం కావాలి. ఆ అనుభవంతో కూడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఉర్దూ భాషకు గుర్తింపు రావాలంటే ఎవరిని ఎన్నుకోవాలని పార్టీ సభ్యత్వం తీసుకోకపోయినా కూడా పార్టీకి సానుభూతిపరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని రాష్ట్రానికి ఉర్దూ భాష బాధ్యతలు అప్పచెప్పారు. దీనికి వారికి పూర్తిగా ధన్యవాదాలు అహ్లే సున్నత్ వల్ జమాత్ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే లోగోలో ఉర్దూ భాష ఉంటుందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే లోగో ఉందో, ఏదైతే గవర్నమెంట్ లోగో ఉంటుందో ఆ లోగోలో ఇంగ్లీష్ ఉర్దూతో పాటు ఉర్దూ భాష కూడా పెడతారని ఆశిస్తున్నాం. అది కూడా ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి ఫారూక్ షుబ్లీ గారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఎన్ఎండి ఫారూక్ గారు మైనార్టీ మంత్రివర్యులకు, అట్లాగే వెనకుండి పూర్తిగా నడుపుతున్నటువంటి సింహం టీడీ జనార్దన్ గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆకాశవాణి స్థాపితమై 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా విజయవాడ కేంద్రం ఏడాది పొడవునా ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో ప్రసిద్ధ సర్వేపల్లి సిస్టర్స్ గాత్ర కచేరీతో పాటు పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం ప్రదర్శించే గరగ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అన్నారు. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం హెడ్ దివ్య, ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి ఎన్వి రాజు తెలిపారు. విజయవాడలోని ఆకాశవాణి కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గళం సెల్ ద్వారా యువత, విద్యార్థులు, శ్రోతలను ఆకాశవాణి భాగస్వామ్యం చేయనుందని చెప్పారు. ఈ మేరకు ఈ నెల 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు విజయవాడలో భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుతున్నామని తెలిపారు. ఇప్పటికే విద్యార్థుల కోసం నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు ఇదే వేదికపై బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. విజేతలకు ఒకరోజు రేడియో జాకీగా వ్యవహరించే అరుదైన అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రోగ్రాం వెల్లడించారు. నేటి డిజిటల్ యుగంలో వార్తలు ఎన్నో వస్తున్నా ఆకాశవాణి వార్తలకు ఉండే ప్రామాణికత మరియు జెన్యూనిటీ ఇప్పటికీ చెక్కు చెదరలేదని పేర్కొన్నారు. ప్రజలు సమయాన్ని సరిచూసుకోవడానికి ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ను ఒక ప్రామాణికంగా భావిస్తారని, అది తమకు గర్వకారణమని ఆయన అన్నారు. మే 19వ తేదీ ఉదయం 6:30 రన్ ఫర్ హెల్త్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గత 90 ఏళ్లలో మంగళంపల్లి బాల మురళీకృష్ణ, కె విశ్వనాథ్, మారుతీరావు, కొంగర జగ్గయ్య, గాయని సునీత వంటి ఎందరో మహానుభావులను కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత ఆకాశవాణికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇందులో ప్రసిద్ధ సర్వేపల్లి సిస్టర్స్ గాత్ర కచేరీతో పాటు పసుపులెట్టి అయ్యప్ప స్వామి బృందం ప్రదర్శించే గరగ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అన్నారు. మా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ 90 సంవత్సరాల్లో చేసిన విజయవంతమైన రిమార్కబుల్ మెమరబుల్ కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుందామనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. మీకు తెలుసు, ఈ ఆకాశవాణి అనేది కళాకారులకు నిలయమై, రైతులకు నేస్తమై, శ్రోతలకు శ్రేయోభిలాషిగా, యూత్కి ఫ్రెండ్గా నిలుస్తూ ఉంది. అలాంటి కార్యక్రమాలనే మేము రూపొందిస్తున్నాం. అన్ని విధాల ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో వారికి ఏవైతే ఉపయోగకరంగా ఉంటాయో ఆ కార్యక్రమాలనే మేము ప్రొడ్యూస్ చేసి బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వరకు మీకు ఈ ఆకాశవాణి విజయవాడ అంటే ఒకప్పుడు కాదు, ఇప్పుడు నడుస్తున్నది. ఎంతో శ్రోతలకు శ్రోతల చేత ఎన్నో విధాలుగా మన్ననలు పొందింది. ఎన్నో విధాలుగా ఎంతోమంది ఆర్టిస్టులకి నిలయమైంది. చాలామంది ఆర్టిస్టులు మీకు తెలుసు, చాలామంది ఆర్టిస్టులు అంటే పెద్ద వాళ్ళు, బాలమురళీకృష్ణ గారు, వీళ్ళందరూ మన ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుంచే ఎక్కడ చేసినా, ఏ రూపంలో చేసినా, ఏ భాషలో చేసినా మన దగ్గర నుంచే వెళ్ళారు. దర్శకుడు మన సీనియర్ దర్శకుడు కె విశ్వనాథ్ గారితో సహా ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ముందుగా 1936లో మొదటి రేడియో స్టేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ వేడుకకు 90 సంవత్సరాలైన సందర్భంగా మా డైరెక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ కుమార్ జైన్ గారి ఆదేశాల మేరకు జూన్ 8, 2025 నుండి ఈ సంవత్సరం జూన్ 8, 2026 వరకు కూడా వివిధ రకాలైన కార్యక్రమాలు అనేది మా స్టేషన్ తరపున నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల మే 10 అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంగీత కచేరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంగీత కచేరీలో అఖండ తాండవం పాటతో ఎంతో ప్రాచుర్యం పొందిన సర్వేపల్లి సిస్టర్స్ వీళ్ళ గాత్ర కచేరీ అనేది ఉంటుంది. అలాగే విజువల్లీ స్టన్నింగ్, చూడడానికి ఎంతో బాగుండే గరగా నృత్యం అనేది పసుపులేటి అయ్యప్ప స్వామి బృందంతో ప్రదర్శింపబడుతుంది. మాది ప్రజా సంస్థ, ప్రభుత్వ సంస్థ, ఇది ప్రజలందరిది కూడా. ఈ వేడుకకి ప్రజలందరూ కూడా ఆహ్వానితులే. అలాగే ఈ 90 సంవత్సరాల వేడుకలో భాగంగా మేము యూత్ అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనేది చాలా చేయడం జరిగింది. ఉదాహరణకు ఎస్ఆర్ఆర్ఎన్ సిఆర్ఆర్ కళాశాల, సిద్ధార్థ మహిళా కళాశాల, కేబిఎన్ కాలేజ్, అలాగే ఘంటసాల మ్యూజిక్ కాలేజ్, వీటిలో వ్యాసరచన ఇంకా ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అనేది జరిగాయి. సుదీక్షణ్ ఫౌండేషన్ చేస్తున్న సుదీర్ఘకాల సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కొనియాడారు. రోడ్డు ప్రమాదాల్లో కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి, పుట్టుకతో నడవలేని స్థితిలో ఉన్న వారికి అండగా నిలవడమే లక్ష్యంగా సుదీక్షణ్ ఫౌండేషన్ సేవలందించడం మానవతా విలువలకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. సంస్థ ద్వారా మహిళలకు ఉచిత టైలరింగ్, నిరుద్యోగ యువతకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం సంస్థ సేవాభావానికి నిదర్శనమని అన్నారు. శనివారం ఎంబీవీకే భవన్లో సుదీక్షణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కారణాలతో కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి ఉచితంగా ప్రకృతి అవయవాల అమరిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిగురుపాటి విమల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుదీక్షణ్ ఫౌండేషన్ అనేక సామాజిక హితకరమైన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వివిధ కారణాలతో కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలను దానం చేస్తున్నారని అన్నారు. మానవతా దృక్పథంతో చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫౌండేషన్ నిర్వాహకురాలు చిగురుపాటి విమల మాట్లాడుతూ గత 19 ఏళ్లుగా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 5,000 మందికి కృత్రిమ కాళ్ళు అమర్చామన్నారు. కేవలం కాళ్ల పంపిణీనే కాకుండా అడవినెక్కల్లోని కమ్యూనిటీ సెంటర్ ద్వారా మహిళలకు ఉచిత టైలరింగ్, నిరుద్యోగ యువతకు
కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. అలాగే ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో శనివారం నిర్వహించిన 37వ శిబిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 90 మంది బాధితులకు ఉచితంగా కృత్రిమ కాళ్ళు, క్యాలిఫర్లను పంపిణీ చేశారు. ఒక తల్లి తన జీవితంలో ఎదురైన కష్టాన్ని, ఆ కష్టాన్ని సేవగా మార్చుకొని తను పడిన కష్టాన్ని ఇంకే తల్లిదండ్రులు కూడా అనుభవించకూడదు. ఏదైతే ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో తన కొడుకుని పోగొట్టుకున్నారో, ట్రీట్మెంట్ డిలే అవ్వటం వల్ల కానివ్వండి, లేకపోతే రోడ్ మీద ఎవరు పట్టించుకోవటం వల్ల అయితే ఈ కష్టం అనేది జరిగింది. ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల జరిగింది కాబట్టి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయటం, సుదీక్షణ్ ఆ బాబు పేరుతో ఒక ఫౌండేషన్ పెట్టి సుదీక్షణ్ ఫౌండేషన్ అని 19 ఏళ్ళగా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయటం రోడ్ సేఫ్టీ మీద. అలాగే కోర్టులో కూడా పిల్ వేశారు. యాక్సిడెంట్ కేసెస్ని తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్కి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, అది చేయకూడదు, ట్రీట్మెంట్ చేయాలని చెప్పి పిల్ వేసి అది కూడా గెలవటం జరిగింది. సో ఆ భాగంగా ఈ ఫౌండేషన్ క్రియేట్ చేసి హెల్త్ అవేర్నెస్, అలాగే కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, లేకపోతే డయాబెటీస్ వల్ల కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అదొక అంగవైకల్యం అనేది తెలియకుండా వాళ్ళ జీవితం నార్మల్గా ఉండాలని చెప్పి కృత్రిమ కాళ్ళు కానీ చేతులు కానీ ఇవన్నీ అంటే తనకున్న దాంట్లో ఏదో ఎక్కువ డబ్బులుండి ఏదో చేయట్లేదు, తనకున్న కొంచెం దాంట్లోనే సేవ చేస్తూ దాన్ని చూసి ఎంతోమంది కూడా విరాళాలు ఇవ్వటం కానీ ముందుకొచ్చి ఈ ఫౌండేషన్ని దాదాపు 19 ఏళ్ళు నడపడం అంటే ఈజీ కాదు. ఎంతోమంది జీవితాల్లో మళ్ళీ కొత్త ఆశలు నింపటం. ఫౌండేషన్ వారు 19 సంవత్సరాలుగా అంగవైకల్యం కలిగిన వారికి ఈ ఆర్టిఫిషియల్ చేతులు కానీ కాళ్ళు కానీ ఇస్తామన్నారు. తన కుటుంబంలో జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల ఆవిడ ఆ జ్ఞాపకార్థం ఈ సంస్థను పెట్టి ఒక ఆర్థిక స్తోమత పెద్దగా లేకపోయినా కూడా ఉన్నంతలో పేదవారికి యాక్సిడెంట్ బలైపోయిన వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ జీవితాల్లో వెలుగులను నింపాలనే ఉద్దేశంతో ఇవాళ రోజున మరి 19 సంవత్సరాలుగా ఈ సేవ చేస్తున్నటువంటి విమల గారికి హృదయపూర్వకంగా మా అభినందన తెలియపరుస్తున్నాం. ఇవాళ దానం చేయాలంటే కావాల్సిన డబ్బు కాదు, దానం చేసే మనసు కావాలి. ఆ మనసు కలిగినటువంటి విమలమ్మ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టి ఇప్పటికే ఆవిడ 5,000 మందికి కాళ్ళు లేని వారికి కాళ్ళు కానీ, చేతులు లేని వారికి చేతులు కానీ, ఇవన్నీ కూడా ఆవిడ మరి సహాయం ద్వారా వీళ్ళందరూ కూడా జీవితాల్లో వెలుగులు నింపుతా ఉంది. రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపట్టాలని ఏపీ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ ప్రసన్న, ఏపీసీఎల్సీ అధ్యక్షులు పి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉన్నత విద్యకు బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచాలని, వెనుకబడిన వర్గాలు మరియు మైనార్టీల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ బడ్జెట్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలని కోరారు. విద్యా సంస్థల్లో సమానత్వం, పారదర్శకతను కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ ప్రసన్న, ఏపీసీఎల్సీ అధ్యక్షులు పి శ్రీనివాస్ మరియు అమీర్ ఫహద్ మాట్లాడారు. ఉన్నత విద్యకు బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచాలని, వెనుకబడిన వర్గాలు మరియు మైనార్టీల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ బడ్జెట్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో పెరిగిపోతున్న సంస్థాగత వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల చట్టం మరియు బలమైన వివక్ష వ్యతిరేక చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని యూజీసీ కొత్త మార్గదర్శకాల వల్ల కలిగే నష్టాలను మరియు విద్యా రంగంలోని సవాళ్లను విశ్లేషించారు. విద్యా సంస్థలో సమానత్వం, పారదర్శకతను కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. అకాడమిక్లో చాలా లోపాలు ఉన్నాయని నీతి ఆయోగ్ గారు నిన్న కూడా కమిటీలో ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని విద్యా వ్యవస్థ ఎలా ఉంది ఏంటనేది ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ బడులు, ఈ రెండింటి మధ్య వ్యత్యాసంలో ప్రభుత్వ బడులు అనేది ఆటోమేటిక్గా పాఠశాలలే కానీ కళాశాలలే కానీ తగ్గుతూ వస్తున్నాయి. మరి ఈ విధంగా తగ్గటం మూలాన గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకి, విద్యార్థులకు అందాల్సిన విద్యనే దూరం అవుతుంది. కార్పొరేట్ వ్యవస్థ అనేది ఎక్కువైపోతుంది. దీనికి ప్రజలకి ప్రభుత్వ బడులు ఎందుకు తగ్గుతున్నాయి అంటే వసతులు సరిగ్గా లేవని, ఫెసిలిటీస్ లేవు, స్కిల్స్ లేవని అన్న క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నది ప్రభుత్వ బడుల్లోనే కదా. విద్యా వ్యవస్థ బాగుండాలి అంటే ప్రభుత్వ బడులే బాగుండాలి కదా. మరి దాని మీద ప్రభుత్వం కూడా ఖర్చు అనేది ఎక్కువగా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మన దేశం 4.6 జీడిపి లెవెల్స్ ప్రకారమే మాత్రమే ఖర్చు చేస్తుంది.
ఇతర కంట్రీస్ అయితే 5.6, 5.4 కంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాయి విద్యా వ్యవస్థ మీద. ఈరోజు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 21 వరకు కూడా మొత్తం కూడా ఈ ఈక్వాలిటీ సమానత్వం గురించి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ సమానత్వం అనేది మన రాజ్యాంగంలో ఉన్న తర్వాత ఈరోజు మళ్ళీ వివక్షత మీద చట్టాలు ఎందుకు అనే ప్రశ్న వస్తూ ఉంది. ఎందువలనంటే 70 సంవత్సరాలైనా కూడా రాజ్యాంగంలో ఉన్న ఈ సమానత్వంలో సమానమైన అవకాశాలు, ఉపాధి అవకాశాలు, లేకపోతే ఉద్యోగ అవకాశాలు అన్నీ సమానంగా ఉండాలి. దాంట్లో ఎక్కడా కూడా వివక్షత ఉండకూడదు అని. అంటే అది కులం ప్రకారం కానీ, మతం ప్రకారం కానీ, వర్ణం కానీ, లేకపోతే వాళ్ళు పుట్టిన ప్రదేశం, ప్రాంతం, ఇలాగా దీంతో తేడాలు చూపించకుండా వివక్ష లేకుండా అందరూ సమానంగా ఉండాలని, ఆ సమానంగా అవకాశాలు ఉన్నప్పుడే మొత్తం కూడా ఈ ధనిక పేదరికం లేకపోతే అంతరాలు ఇవి వ్యత్యాసాలు లేకుండా ఉంటాయని చెప్పేసి ఉద్దేశంతో వాటిని ఏర్పడటం జరిగింది. అయితే ఈరోజు చూస్తే ఇంతకుముందు మనకి మొదట్లో కుల వివక్షత ఉండేది కాబట్టి ఆ కుల వివక్షత సంబంధించి అనేక చట్టాలు వచ్చినాయి. దానికి సంబంధించి SC/ST ప్రివెన్షన్ యాక్ట్ కానీ, సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, ఇట్లా కొన్ని చట్టాలన్నీ కూడా ఈ కుల వివక్షత మీద వచ్చినాయి. కానీ ఈరోజు ప్రజెంట్ డేస్లో వీటన్నిటిని చూస్తే దీనికి మతం అనే దాని ప్రకారంగా రిలీజన్, హేట్ ముస్లిం అని అలాగే చాలా పట్టించుకొని చాలా సమూహాలు కూడా ఉన్నాయి. దేశంలో ఆదాయపు పన్ను నిబంధనలను మరింత సరళతరం చేస్తూ ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ విజయవాడ చీఫ్ కమిషనర్ సునీత బిల్లా తెలిపారు. 1961 చట్టం స్థానంలో సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా కొత్త చట్టాన్ని రూపొందించారని పేర్కొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ITI కాలేజ్ రోడ్లోని ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్కూల్లో నూతన ఇన్కమ్ ట్యాక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్కమ్ ట్యాక్స్ విజయవాడ చీఫ్ కమిషనర్ సునీత బిల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పన్ను చెల్లింపుదారులు ఇబ్బంది పడకుండా లిటిగేషన్లను తగ్గించేలా ప్రొసీజర్లను కొత్త చట్టంలో సరళీకరించారన్నారు. ఆదాయపు పన్ను శాఖ అంటే వేధింపులనే నెగిటివ్ పర్ఫెక్షన్ను మార్చడమే లక్ష్యమన్నారు. తాము కేవలం పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు కల్పించడమే తమ బాధ్యతని స్పష్టం చేశారు. కొత్త చట్టంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు దేశవ్యాప్తంగా ప్రారంభం పేరుతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు హెల్ప్ డెస్క్లో అందుబాటులో ఉంటాయని, అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఇంట్రడ్యూస్ అయింది, వచ్చింది. ఎర్లియర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మనకి 1961 నుంచి ఉంది. సో ఆఫ్టర్ 6 decades తర్వాత కొత్త యాక్ట్ విత్ మోర్ సింప్లిఫైడ్ ప్రొసీజర్స్. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఏంటంటే అందరూ అర్థం చేసుకోవాలి. ఐ మీన్ ఇట్ షుడ్ బి సింపుల్, ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. లిటిగేషన్ తగ్గిపోవాలి, అందుకని చెప్పేసి ఇది సింప్లిఫై చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందు నుంచి కూడా ట్యాక్స్ పేయర్స్ కోసం చాలా చేస్తూ ఉంది. బట్ నెగిటివ్ పర్సెప్షన్ ఉంటుంది జనరలీ పీపుల్కి. ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే అమ్మో అని భయపడతారు, లేకపోతే హెరాస్మెంట్ అవుతుంది అనుకుంటారు. బట్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ లైక్ దాట్. వీఆర్ సర్వీస్ ప్రొవైడర్స్. సో ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము అది చెప్తున్నాము. మేము హెరాస్ చేయడానికి లేదు. వీఆర్ మోర్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్. వీఆర్ హియర్ టు ఫెసిలిటేట్ యూ. అట్లనే ఈ యాక్ట్లో కూడా చాలా సబ్స్టెన్స్లో దేర్ ఈజ్ నో చేంజ్, బట్ అది చాలా సింపుల్ చేసి చాలా క్లియర్ చేసి మనుషులకి బాగా హెల్ప్ చేయడానికి వచ్చింది. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు క్రియేట్ అవేర్నెస్. బికాజ్ అవేర్నెస్ అంటే మీకు తెలియకపోతే ద సేమ్ నెగటివ్ పర్సెప్షన్ విల్ కంటిన్యూ. సో మేమేం చేస్తున్నాము, వీఆర్ కండక్టింగ్ మెనీ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్. అన్ని స్టేషన్స్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రిజన్స్ ఆఫీస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా మేము ప్రోగ్రామ్స్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. సో మీకు ఏమైనా మిస్కన్సెప్షన్స్ ఉంటే అవన్నీ తీసేసుకోండి. వీఆర్ హియర్. అండ్ మీకు ఏమైనా డౌట్స్, క్వెరీస్ ఉన్నా కూడా వీఆర్ ఆల్ యాక్సెసిబుల్ టు యూ. మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మా హెల్ప్ డెస్క్స్ ఉంటాయి, ఆయకర్ సేవా కేంద్రాస్ ఉంటాయి, మా ఆఫీసర్స్ ఉంటారు. మీరు అప్రోచ్ అయ్యి మీకు ఏమీ క్వెరీస్ ఉన్నా, ఏమీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యూ కెన్ గెట్ దెమ్ రిజాల్వ్డ్. అండ్ ఈ ప్రోగ్రామ్ ఈజ్ మెయిన్లీ టు క్రియేట్ అవేర్నెస్. ప్రారంభం అంటే మీకు తెలుసు కదా, బిగినింగ్. సో వీఆర్ స్టార్టింగ్ అ న్యూ బిగినింగ్ అన్నమాట. ఇప్పుడు ఇట్లా దిస్ విల్ కంటిన్యూ త్రూ అవుట్ ద ఇయర్. థ్యాంక్ యూ.
వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే ఇప్పుడు వాటిని కూడా ప్రైవేటీకరించే దిశగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడుగులు వేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఒక్కో సీటు 3 కోట్లకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పాఠశాలలను గతంలో నారాయణ సంస్థలకు అప్పగించారని, చంద్రబాబు తన లాభం కోసమే నిర్ణయాలు తీసుకుంటారని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంబీవీకే భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కో సీటు 3 కోట్లకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సంస్థల కంటే పెట్టుబడిదారుల వల్లే అభివృద్ధి జరుగుతుందని నమ్ముతారని, అందుకే గతంలో అనేక ప్రభుత్వ కంపెనీలను విక్రయించారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలను తీసుకొస్తే ఇప్పుడు వాటిని కూడా ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ పాఠశాలలను గతంలో నారాయణ సంస్థలకు అప్పగించారని గుర్తు చేశారు. చంద్రబాబు తన లాభం కోసమే నిర్ణయాలు తీసుకుంటారని మండిపడ్డారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అప్పటికే 5 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అయితే మిగిలిన 10 కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించి మెడికల్ కళాశాలలకు అనుగుణంగా 300 పడకల ఆసుపత్రులను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మొబైల్ వెహికల్ను సందర్శించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారిలో ప్రథమ స్థానంలో ఉన్నారని తెలిపిన అకాడమీ చైర్మన్ ఫారూక్ సుబ్లీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.